ఒక్కడంటే ఒక్కడు మాట్లాడాడు. ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలను ఆగం చేసుడు కాకుండా నా తెలంగాణ జాతినికి అంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు అన్యాయం జరుగుతుంది రంజిత్, ఏం అన్యాయం జరుగుతుంది రంజిత్ అని మీరు అడగొచ్చు నన్ను. దాంట్లో తప్పు లేదు, మీకు బాజాప్తిగా సమాధానాలు చెప్తా. ఎక్కడ అన్యాయం జరుగుతుందా, ఏం అన్యాయం జరుగుతుందా చెప్తా. ఇప్పుడు మీకు సమాధానం చెప్తా. నూరి తెలంగాణ ప్రాంత బిడ్డలరా, ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇగో ఈయన ఏదో ప్రాజెక్టు మొదలు పెడుతుండంట. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇగో ఇది కనబడుతున్నదో ఒక్కసారి చూడుర్రి. ఇక్కడ ఏం కనబడుతున్నది మీకు? ఇది అరే మీరు ఏమనుకోర్రి, ఇది ఇతర దేశమో లేకపోతే ఇంకేదో అనుకోకూర్రి. ఏఐ ప్రింట్కు సంబంధించి ఇక వీళ్ళ ఏఐ ఇమేజ్కు సంబంధించి ఇట్లా హైదరాబాద్ను చేద్దామని ఒక పగటికి అలాగని ఏం చెప్తుర్రు అంటే ఒక్కసారి నేను చెప్తా, అసలు ముచ్చట చెప్తా. ఒక్కసారి మీరు వినాలి. బొమ్మ అదిర్స్ గరీబ్ బెదుర్స్. ఓవైపు మూసి సుందరీకరణ అంటున్నావు, మరోవైపు హైడ్రా పేరుతో పేదోళ్ల దోపిడితో చెలగాటమాడుతున్నావు. మూసీపై మీ ఆలోచన సరే బాగానే ఉంది, మరి దీని పేరుతో పేదోడి ఇల్లు కూలగొట్టే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్లకు పునరావాసం కల్పిస్తావా? వాళ్లకు ఎక్కడ ఇల్లు కట్టిస్తావు? ఏళ్లుగా అక్కడే ఉంటున్న వాళ్ళ బ్రతుకులకు భరోసా ఏది? ముందుగా వాళ్ళ ముచ్చట తేల్చు. ప్రక్షాళన పేరుతో పేదోడి పొట్టగొట్టుడు వాళ్ళ బ్రతుకులను ఆగం చేయకు. ముందు వాళ్ళ భరోసాపై ప్రకటన ఏది ప్రణాళిక రచించు. మూసీ అని పూర్తి స్థాయిలో మూసీ రివర్కు సంబంధించి డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్టును తీసుకొస్తుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా అబ్బాయి కాంగ్రెస్ పార్టీ మాత్రం జబ్బలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. కానీ రియాలిటీ ఏంటో తెలుసా? నేనున్నా, నా నాయన ఉన్నాడు, వాళ్ళ నాయన ఉన్నాడు, వాళ్ళ తాత ముత్తాతల తరాలుగా కూడా జీవిస్తున్న ఆ ప్రాంతాన్ని అక్కడ వదిలేసి వెళ్ళాలే పేదోడు. ఈ పేదోళ్ళ గురించి ఆలోచించుడు ఏం లేదు. ఏంది అంటే మేము మూసీ రివర్స్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా డెవలప్మెంట్ చేస్తున్నామని చెప్పేసి ఈరోజు మరొక్కసారి దోపిడీ జరగబోతున్నది తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ నేను చెప్తున్నా కదా, మూసీ రివర్కు సంబంధించి పేరు చెప్పి పేదోడికే న్యాయం, ఉన్నోడికి ఒక న్యాయం. ఇప్పుడు ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ వాస్తవ కోణాలు మనం మాట్లాడుకుందాం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాం. బొమ్మ చూస్తే అదుర్సు లెక్కలేదు, దే తడి పోచమ్మ గుడి, అబ్బా ఏమున్నదిరా బొమ్మ అన్నట్టు లేదు కదా. మరి ఇక్కడ నా పేదోళ్ళ జీవితాలు ఆగమైపోతూ ఉంటే ఎవరు వచ్చి సాయం చేస్తారు? ఇప్పుడు ఏదైనా ఒక ప్రాజెక్టు తీసుకుంటే అక్కడ ఉన్న ప్రజలను తరలించి వారికి పునరావాసం కల్పించి వారికి సంబంధించిన నష్టపరిహారం ఇచ్చిన తర్వాత రాజ్యాంగం ప్రకారం పోతే మాత్రం చట్టాలు వర్తిస్తాయి. ఇక్కడ వీళ్ళు రాజ్యాంగం ప్రకారం పోయేటట్టు ఎక్కడ కనిపిస్తలేరే. రాజ్యాంగం ప్రకారమే వీళ్ళు చేస్తారన్న నమ్మకం అయితే లేదే. వీళ్ళు రాజ్యాంగం ప్రకారమే చేస్తారన్న ఏ ఒక్క అంశం కూడా కనబడతలేదు. ఎందుకు నేను చెప్తా ఉన్నాను చెప్పాలనా? ఇక్కడ హైడ్రా పేరుతోని పెద్ద హైడ్రామా కనబడింది. మీ అందరికీ తెలుసు కదా, హైడ్రా 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 అనగానే ఓ అమ్మ ఇది అంగారక గ్రహం, ఏది బుద్ధుడో లేకపోతే గురుడో కుజుడో శనియో ఏదో గ్రహం మీకెళ్ళి పూర్తి స్థాయిలో వచ్చింది అన్నట్టుగా అబ్బబ్బబ్బబ్బబ్బా చెవులన్నీ కూడా దద్దరిల్లేటట్టు హైడ్రా హైడ్రా అత్తుండ అగో రంగనాథ్ ఇదిగో రంగనాథ్. రంగనాథ్ ఏం చేస్తారా నాయన? నాకు అర్థం కాదు. రంగనాథ్ ఏంది? ఏమైనా ఆయన అతిశయిత శక్తులు ఉన్నాయని అనుకుంటారా రంగనాథ్? రేవంత్ రెడ్డి చేతిలో కీలుబెమ్మల రంగనాథ్ ఉండబోతున్నాడు. ఆ విషయం మీకు అర్థమైతలేదు. మరో ఐఏఎస్ ఆఫీసర్ గతంలో శ్రీలక్ష్మి ఏ విధంగా బలైందో రంగనాథ్ కూడా ఖచ్చితంగా బలైతాడు దీంట్లో. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈరోజు మూసీ ఒక్క నిమిషం చెప్తా అయినరి. మూసీకి సంబంధించి మీరు ఏంది అంటే దుర్గం చెరువు చూసిలు. ఈ దుర్గం చెరువు దగ్గర ఏది వీళ్ళన్న తిరుపతి రెడ్డి ఇల్లు ఉన్నదా? ఆ కాలనీ ఉన్నదా? దాంట్లో ఐఏఎస్ ఆఫీసర్లు, సినీ సెలబ్రిటీలు చాలామంది ఉన్నారు. మనందరం అయితే చూస్తున్నాం కదా. మరి వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చిండు. మరి అక్కడే రాయదుర్గం దగ్గర నా పేదోళ్ళను కుక్కలకైంచి అధ్వానం, గొర్రె ఎట్లా అంటే పిచ్చి కుక్కలకైంచి అధ్వానం, చిల్లరగాల అసలు నిజంగా చెప్తున్నా అసలు మనిషి మానవత్వం అనేదే లేదు. 70-80 ఏళ్ళ వృద్ధుడు, 90 ఏళ్ళ వృద్ధుడు, ఏది వికలాంగుడు, దాంతోపాటు మాటలు రాని మూగ రాని వాళ్ళు చాలామంది వాళ్ళ కుటుంబాలు బుల్డోజర్ వచ్చినాయి, కూల్చేసినాయి. అది ఆల్రెడీ హైకోర్టులో స్టే కొనసాగుతుంది. ప్రస్తుతం కేసు 1986 నుండి ఉన్న ప్రాంతం అది. దాదాపుగా 40 ఏళ్ల నుండి జీవిస్తున్న దాన్ని తీసుకుపోయి ఇక కూల్చేస్తున్నాం ఢామ్ ఢీమ్ ఢమాల్ అన్నట్టుగా చేసిండు. మరి ఇదే దుర్గం చెరువు దగ్గర బుల్డోజర్లకు ఏమన్నా భయమైందా? బుల్డోజర్లకు ఏమన్నా నడతలేవా? వాటికి ఏమన్నా టైర్లు పెట్టిలా? లేకపోతే చైన్ సిస్టమ్ ఏమన్నా దిగిపోయిందా? లేకపోతే డ్రైవర్ సార్కు గేర్లు దొరుకుతలేవా? లేకపోతే రంగనాథ్ సార్కు కనబడతలేదా? రేవంత్ రెడ్డి అంటే పేదోడికో న్యాయం, బలిసినోడికే న్యాయం అని చెప్పడానికి ఒక ఉదాహరణ. రెండోది హైడ్రాల ఆటలు మామూలు ఉన్నాయి అనుకుంటారా? ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అయ్యా రంగనాథ్ గారు నేను ఇక్కడ నుండే ఆదేశం ఇస్తానా? ఎందుకు కోడిగుడి మీద ఈకలు వీకనే ఏం ఆదేశాలు ఇస్తాను? నాది FTLలో ఉంటే బఫర్ జోన్లో ఉంటే పూర్తి స్థాయిలో కూలగొచ్చు. అరే నువ్వు వచ్చిందే నడి చెర్లరా నాయన, నీ ఫామ్ హౌస్ ఏండున్నాయి, నీ మాడుతో చేయింది, ఆ చెట్లన్నీ ఎడతాయి. నువ్వు FTLలో అంత పెద్ద చెర్లపల్లి జైలు కంటే పెద్ద కూడా ఎట్లా కడతావు?
ఎలా ఎలా ఏ రాజ్యాంగం చెప్పింది చెప్తావా నాకు? ఎఫ్టీఎల్ అంటే ఏంటిది, బఫర్ జోన్ అంటే ఏంటిది, మత్తడి ఎక్కడ పోయాలి, నిండు ఒక చెరువు నిండితే దాని యొక్క సామర్థ్యం నీటి నిల్వ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఏడుంటుంది, బఫర్ జోన్ ఎన్ని మీటర్లు ఉండాలి, దాంతోపాటు గ్రీన్ జోను, ఇట్లా రకరకాలుగా కొన్ని జోన్లు ఉంటాయి. అది తెలుసా? అవి తెలియదు మనకు. నేను ఇక్కడ నుండి ఆదేశం ఇస్తానా, రంగనాథ్ గారు మీరు కూల్చేయండి అట. రంగనాథ్ గారు మీరు కూల్చేయంటే ఈయన చెప్పంగానే కూల్స్తాడట. అంటే ఇండైరెక్ట్గా రంగనాథ్ నువ్వు నా తెరువు కతే మంచిగా ఉంటుంది అని చెప్పుడే కదా, బెదిరిస్తుడే కదా. ఇక పట్నం మహేందర్ రెడ్డి ఈయన ఏమంటాడంటే ఇదంతా లేదు ముచ్చట అనేది ఈయన చెప్పుకొచ్చిండు. ఇక చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గదే చెప్పిండు, ఇక అందరికి అదే చెప్పుకెళ్ళి ఇప్పుడు మళ్ళొక్కసారి నా బిడ్డలను మోసం చేస్తా అంటే నేను ఎట్లూకుంటా? మూసీ పేరుతోని అక్కడ ఉన్న నా పేదోడికి ఎలాంటి పునరావాసం కల్పించకుండా, ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు కుక్కలు చంపిన ఇస్తారు లెక్క మళ్ళీ పూర్తి స్థాయిలో 2 కిలోమీటర్ల పరివాహక ప్రాంతం మొత్తం అట వీళ్ళు కూల్చేస్తారట. ఓ పేదోడా విను, నీ గుండెను నిర్భయం చేసుకో. నీ జీవితానికే ఆగం చేయడానికి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తరిమి తరిమి తన్ని కొట్టు. పొలిమేరలు దాటాలే, బాజాప్తుగా చెప్పు. ఎవర్రా నువ్వు నా తెలంగాణలో నా తాత ముత్తాతల నుంచి ఉంటున్న నా ఇళ్లను కూల్చివేయడానికి వస్తున్నావు? మూసీ పేరు ఆ వంక ఈ వంక చెప్తున్నా, ఎక్కడున్నది నా పునరావాసం, ఎక్కడ కట్టిస్తావు నాకు ఇల్లు, నా నష్టపరిహారం ఏంది అని బాజాప్తుగాడు వస్తున్నారు. మూసీ పేరుతోని అతి త్వరలోనే మీకు నేను చెప్పేది ట్రైలర్ మాత్రమే. కానీ నష్టపోయే నా పేదోళ్ళని చూస్తే గుండె తరుక్కపోతున్నది. ఈరోజు మొత్తం పేదోళ్ళు అందరు ఇల్లు కూల్చేస్తావు, సరే మరి వాళ్ళకు పునరావాసం కలిగిస్తావా? వాళ్ళకి ఇల్లు ఎక్కడ ఇల్లు కట్టిస్తావు? వాళ్ళ నష్టపరిహారం ఏమిస్తావు? ముందుగా వాళ్ళ ముచ్చట తెలిసే ఏమన్నా పద్ధతి ఆలోచన ఉన్నదా? అంటే ఒక్కసారి బతుకుల మీద వాళ్ళ పేదోడి మీద అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిన్న చూపండి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత చిన్న చూపండి. పేదోడంటే మూసి అనే ఒక పెద్ద ఇగో ఇట్లా ఈ పటం పెట్టుకొని ఇక మూసి 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 కొత్త ప్రాజెక్టు, ఇగో ఇది ఏఐ ప్రింట్కు సంబంధించి తెచ్చిన ఫోటో. నా పేదోళ్ళు ఇళ్ళన్నీ కూల్చేస్తారు, ఇటో 2 కిలోమీటర్లు ఇటో 2 కిలోమీటర్లు. బలిసినోడి దగ్గర పోతే వాడు మళ్ళీ తిరిగి ముడ్డిమేకలు అంతా పోయి తాడి చెట్టు ఎక్కుతారు అంతే. పేదోడైతే అలకగా దొరుకుతాడు. ఇక్కడ భారత రాజ్యాంగం చట్టాలన్నీ చుట్టాలుగా మారిపోయానని చెప్పడానికి ఉదాహరణ, పేదోడు ఇల్లు కూల్చేసినప్పుడు రాని నోటీసులు బలిసినోడికి నోటీసులు ఎట్లా వచ్చినాయా? సమాధానం చెప్తావా? నేనైతే చెప్తున్నా, నేను తల్లిపాలు, స్వచ్ఛమైన తల్లిపాలు. ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఏది కల్తీ చేయరు అంటే కేవలం తల్లిపాలను, తల్లి ప్రేమను మాత్రం. అంత స్వచ్ఛంగా ప్రమాణ పూర్తిగా చెప్తున్నా. నువ్వు పేదోడికి బలిసినోడికో న్యాయం చేయలేనా? తెలంగాణలో చేస్తావా లేవా? నీ బుల్డోజర్ల రాజకీయం ప్రియాంక గాంధీ తిప్పికొట్టింది కదా, అది లుచ్చా పని, న్యూసెన్స్ పని అని. మరి హైడ్రా పేరు దేనికోసం? ఇతర రాష్ట్రాలలో జరిగే ఎన్నికల కోసం, డబ్బుల మూలధనం కోసం చేస్తా ఉన్నావా? లేకపోతే నీ సీఎం కుర్చీని కాపాడుకోవడం కోసం చేస్తున్నావా? ఏమున్నది తెలంగాణలో? దీపాదాస్ మున్సి తెలంగాణ ఇన్ఛార్జ్ ఏం చేయాలమే? ముఖ్యమంత్రితో ఎందుకు తిరుగుతుంది? ఏముంటుందాడ తెలంగాణ సెక్రటరియట్లో ఎందుకు కూర్చుంటుంది? నా తెలంగాణ ఆడబిడ్డనా, నా తెలంగాణ తెలుగు తల్లా, ఏ హక్కు ఉందని సెక్రటరియట్లో రివ్యూలలో కూర్చుంటుంది? అడగరా? సావజ్ వచ్చిందా? మనం నెత్తురు లేదా ఒంట్లో? ఎందుకు మాట్లాడారండి? ఈ తెలంగాణలో ఇంత అడివడివైపోతూ ఉంటే, అన్యాయం అయిపోతూ ఉంటే ఎవడూ మాట్లాడకపోతే ఏం జరుగుతుంది? అరే అక్కడ ఏంది ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో అది నా దళితకు సంబంధించిన బిడ్డకు సంబంధించి 3rd డిగ్రీ వేస్తాడు లుచ్చానా కొడుకు. భువనగిరిలో నా 2 చిన్నారులు చనిపోతే ఇప్పటి వరకు దాని గురించి జాడలేదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో లాకప్ డెత్ జరిగితే జాడలేదు. జర్నలిస్టుల మీద అక్రమ కేసులు జరిగితే జాడలేదు. ఆఖరికి పూర్తి స్థాయిలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే జాడలేదు. ఆఖరికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్రమ కేసులతో బెంబేలేస్తుంటే జాడలేదు. ఆఖరికి పరిపాలన రాక పైసలన్నీ ఉన్న పైసలు కేవలం 8 నెలల్లో చదువుకున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించండి అన్న. నా గుండె మీద చేసుకొని నేను ఆలోచిస్తున్నా, మీరు ఒక్క క్షణం ఆలోచించండి. 8 నెలల్లో 61,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పు తెచ్చిండు అంటే భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచనీక మళ్ళీ 60 దగ్గర మోకరిల్లి, గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మన ఏ విధంగా మోకరిల్లినో మళ్ళీ అట్లా చేయడానిక ఇవన్నీ ఎక్కడికి పోతున్నది? ఏం జరుగుతున్నది? తెలంగాణ ఏ కలలుగాని ఈ తెలంగాణను తెచ్చుకున్నాం, ఈయన ఈ తెలంగాణను ఏమేం చేస్తున్నాడు అనేది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు మూసీ పేరుతోని నా పేదోడి జీవితాన్ని మళ్ళొక్కసారి ఆడుకుంటాడు. నా పేదోడికి సంబంధించి పేదోళ్ళ ఇళ్లను మళ్ళొక్కసారి కూల్చడానికి రంగం సిద్ధమైంది. పునరావాసం కల్పిస్తావా? ఇల్లు కల్పిస్తావా? నష్టపరిహారం ఇస్తావా? మూసీ పక్కన 1,000 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తాయి. 6 కోట్లు, 7 కోట్లు, 12 కోట్లు, 24 కోట్లు, 100 కోట్లలో విలువ చేస్తే ఖరీదైన భూములకు సంబంధించి వాళ్ళ ఇండ్ల మీద పడి 2 కిలోమీటర్ల మేర పూర్తి స్థాయిలో కూడా కూల్చేస్తాడట. ఏం కూల్చేస్తాను? ఎవడి కోసం? ఎవడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసం, ఎవడి స్వార్థాల కోసం మీరు చేస్తున్నారు?
ఒకరేమో ట్యాంక్ బండ్ అంటాడు, ఇంకోడేమో పూర్తి స్థాయిలో మూసి అంటాడు, ఇంకోటి వచ్చే రేపు పొద్దుగాల ఇంకేం చెప్తాడో ఏం అర్థంగా అయితలేదు. ఈ తెలంగాణలో ఆగమైపోతున్నది ఈ తెలంగాణ అని చెప్పడానికి నేను ఒక నిర్వచనంగా తీసుకొచ్చాను. మూసి పేరుతోని మరొక్కసారి నా పేదోడి గుండె మీద గుబేల్ అనిపించే వార్త ఇది. నోటీసులు ఇస్తారా, కూల్చేస్తారా, లేకపోతే నడి రోడ్డు మీద మెడబట్టి గెంటేస్తారా? నేను తెలంగాణలో ఉన్నానా లేకపోతే పాకిస్తాన్లో ఉన్నానా అనే సందేహం కూడా అప్పుడప్పుడు వ్యక్తమవుతుంది. నేను చెప్తున్నా కదా, ఇదే ప్రజాస్వామ్యం ఉన్నది. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ బోర్డు మాస్తున్నది విన్నికి, కానీ అక్కడ పేదోడి దరఖాస్తుకు విలువ లేదు. ఎందుకు దరఖాస్తుకు విలువ లేదంటే పేదోడు ఇల్లు కూల్చేస్తున్నాడు. ఏది FTLలో ఉన్నదని, బఫర్ జోన్లో ఉన్నదని, అక్రమ లేఅవుట్లని, అక్రమ కట్టడాలని. మరి అధికారులు ఇచ్చినప్పుడు అప్పుడు గడ్డి బీకిల్లా అధికారులందరినీ ఏం చేయాలి? క్రిమినల్ కేసు ఎంతమంది మీద పెడతావు? పెట్టు, ఒక్క 2-3 మీద పెట్టి వాళ్ళని బలిపశువు చేసేసి తానే అంటే తందానా అనాలి. ఎన్ని బ్యాగులు వచ్చినాయి? గుంపు మేస్త్రి అలియాస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రైట్గా అడుగుతున్నా, నాకు ప్రాణం మీద ఏం ఆశ లేదు. నీలా నాకు సీఎం పదవి PM పదవి కావాలని కాదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని అడుగుతున్నా. బాజాప్తిగా అడుగుతున్నా. ఎన్ని కేసులు పెట్టుకో, ఎంత దూరం వెళ్తావు చెప్తా. నువ్వు కూర్చున్న కుర్చీలో నాకు నాది కాలు ఉన్నది. ఖచ్చితంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నిలబెట్టినోని ఇంకో రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి నిలబెట్టలేనా, కూర్చోబెట్టలేనా కుర్చీలో? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20,000 వీడియోలు తీస్తా. ఈరోజు నా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా మూసి పేరుతో మళ్ళొక్కసారి నా తెలంగాణ ప్రాంత బిడ్డలలో గుండె గుబేలు అంటుంది. ఆఖరికి మూసి పేరుతో కూడా మురికి వ్యాపారం చేయడానికి సిద్ధపడ్డారు వీళ్ళు. మూసి పేరుతోని మురికి వ్యాపారం చేయడానికి సిద్ధపడ్డది రేవంత్ రెడ్డి సర్కార్ అలియాస్ గుంపు మేస్త్రి సర్కార్. నేను చెప్తున్నా కదా, ఇది వాస్తవం. త్వరలో జరగబోయే ఈ ప్రక్రియ మీరు చూస్తారు కదా, ఏం చేస్తాడు ఈయన చూద్దాం, మనం కూడా చూద్దాం. ఈ వార్త నన్ను చాలా బాధించింది, వేధించింది. వాళ్ళు అప్పుడే మొదలైనలు నా దగ్గరికి, రంజితాబాయి ఏదో ఒకటి చేయాలబాయి, మమ్మల్ని అయితే రక్షించు. విపక్షంలో ఉన్నప్పుడు కొడుక వాళ్ళు మాట్లాడుతూ అమ్మ దయ్యాలన్నీ వేదాలు వల్లించినట్టు అనిపిస్తుంది ఇప్పుడు. అప్పుడు మాట్లాడినోడు వీడు వాడేనా అప్పుడు ఒకటేనా అనేటట్టుగా అనిపించింది. వరద బాధితులకు అప్పుడు చనిపోతే 25 లక్షల ఎక్స్గ్రేషి అయ్యాలన్నారు, 50,000 రూపాయలు 25,000 అన్నారు. ఇలా 10,000 ముక్కుమానికి వచ్చి ఇప్పుడు మొక్కన ఖమ్మం మహబూబాద్ జిల్లా మొక్కన పోయిన దిక్కువైన నాదులు లేడు.